స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. ఇక పోయిన మనిషి అయితే ఇంతవరకు ఇక చనిపోయిందని ఈ పొద్దున సుమ టీవీ వీడియో చూసిన తర్వాత మేము అక్కడ మంచిర్యాల పోలీస్ స్టేషన్లో నస్పూర్ పోలీస్ స్టేషన్లో పోయి అది ఇట్లా చూపించి మన నమస్తే, వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల, అదేవిధంగా కొండనపల్లి గ్రామ శివార్లో దొరికినటువంటి మృతదేహం మమతగా గుర్తున్నటువంటి పోలీసులు ఈ ఎపిసోడ్ అంతా కూడా అనేకమైన ట్విస్టులు, అదేవిధంగా అనేకమైన టర్న్స్ తిరుగుతుందని చెప్పవచ్చు. మొన్న సోమవారం రోజున సాయంత్రం 4 గంటల సమయంలో అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అక్కడ ఒక గుర్తు తెలియని శవాన్ని చూసి వారు 100 కాల్ చేయగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడికి వచ్చి అంతా కూడా పరిశీలించడం జరిగింది. ఈ మహిళ ఎవరు అని చెప్పేసి చాలా మందికి వాళ్ళు ఫోన్ డిస్ప్లే చేయడం జరిగింది. అయితే సుమన్ టీవీ నిన్న ఒక వీడియో ప్రచారం చేయడం జరిగింది. గుర్తు తెలియని శవం లభ్యమైంది. కరీంనగర్లోని ఒక శివార్ ప్రాంతంలో గుర్తు తెలియని శవం లభ్యమైంది అన్నట్టుగా సుమన్ టీవీ ఒక వార్త ప్రసారం చేసింది. అయితే ఎవరైనా మహిళలు, ఎవరైనా యువతులు మీకు తెలిసిన వాళ్ళు కనిపించకపోతే ఈ నెంబర్లకు కాంటాక్ట్ చేయండి అన్నట్టుగా కూడా మన సుమన్ టీవీ ప్రచారం చేయడం జరిగింది. అయితే సుమన్ టీవీలో వచ్చినటువంటి కథనాన్ని చూసినటువంటి మంచిర్యాలకు చెందిన సుశీల అనే మహిళ మన సుమన్ టీవీలో వార్తను చూసి సంబంధిత స్టేషన్లో ఉన్నటువంటి మంచిర్యాలలో కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే మంచిర్యాల పోలీసులు పోలీసులు కాల్ చేయగా సో అక్కడ ఉన్నటువంటి వారు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఫోటో చేయగా ఎవరైతే ఆ తప్పిపోయిన సుశీల ఇచ్చిన కంప్లైంట్ ఉన్న మహిళ ఒక్కరని తేలడంతో నిన్న కుటుంబ సభ్యులందరూ కూడా కరీంనగర్ సివిల్ హాస్పిటల్కి రావడం జరిగింది. అయితే ఇందులో నిన్న సుమన్ టీవీ నిన్న వచ్చిన తర్వాత వారి బంధువులను, అంటే అమ్మగారి సైడ్ అదేవిధంగా అత్తమ్మ వారి సైడ్ కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. అయితే ఇందులో చాలా వరకు కూడా మనకు కొన్ని పొంతలేని సమాధానాలు మనం నిన్న విన్నాం. ఎందుకంటే నిన్నటి రోజున ఎవరైతే ఆ సుశీల మాట్లాడిందో, నేనే పెంచుకున్నాను ఆమెను, మమతో నేనే పెంచుకుంటున్నాను, ఆ పెళ్లి కూడా నేనే చేశాను, ఆ లవ్ మ్యారేజ్ చేశాను. అయితే చేసిన తర్వాత గొడవలు అయ్యాయి. గొడవలు అయిన తర్వాత 3 నెలల కింద మా ఇంటికి వచ్చింది. 3 నెలల తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మొన్న అప్పాలు చేద్దామన్న సమయంలో శనివారం అప్పాలు చేద్దాం అనుకున్నాము. అయితే ఆయిల్ ప్యాకెట్స్ కోసం వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు. అయితే నిన్న మీ సుమన్ టీవీలో చూసిన తర్వాత నేను వెళ్ళి కంప్లైంట్ చేశానని చెప్పేసి ఆ సుశీల చెప్పడం జరిగింది. అయితే సుమన్ టీవీ శనివారం నాడు మిస్ అయింది సదరు మహిళ. అయితే సుమన్ టీవీ ప్రచారం చేసింది నిన్న మంగళవారం రోజున ప్రచారం చేసింది. అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ 2-3 రోజులు సుశీల పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయాలనేది ఇక్కడ కొంతమంది బంధువులు ప్రశ్నను రేజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇందులో మొత్తం చూసుకుంటే ఆ శనివారం నాడు ఎక్కినటువంటి మహిళ సోమవారం నాడు ఇక్కడ మనకు శవమే తెలియంది. అయితే ఆ రోజు తను ఆ సీసీ కెమెరాల ఫుటేజ్లో మంచిర్యాలలో శనివారం తప్పిపోయిన మిస్సింగ్ అయిన టైంలో తను ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళి ఆ కారు ఎక్కింది. ఆ కారు కూడా తను బలవంతంగా కూడా ఎక్కలేదు. తన ఇష్టానుసారంగానే ఆ డోర్ తీసి తన 3 ఏళ్ల ధ్రువన్ అనే బాబుతో కలిసి ఆ కారు ఎక్కింది మమత. శనివారం ఎక్కిన తర్వాత మనకు 2-3 రోజుల తర్వాత సోమవారం ఇక్కడ శవమై తెలియంది. ఈ 2 రోజుల గ్యాప్, ఈ 2 రోజులు ఎక్కడ ఉంది అనే విషయం మనకి ఎవరికి కూడా తెలియదు. పోలీసులు అదే విషయం పైన ఆరా తీస్తున్న సంగతి ఉంది. అయితే మనకు ఆ మమత మృతదేహం మాత్రం లభించింది. మరి అందులో మమతతో కలిసి కారు ఎక్కినటువంటి ఆ 3 సంవత్సరాల ధ్రువన్ బాబు ఎక్కడున్నారనే విషయం మాత్రం ఇప్పటికి కూడా ఆచూకీ తెలియని పరిస్థితి. సో ఇందులో మొత్తం కూడా చాలా ట్విస్టులు, చాలా టర్న్స్ అని చెప్పుకోవచ్చు. అటు మమత తల్లిగారి సైడ్ ఒక మాట చెప్తున్నారు, ఇటు అత్తమ్మ వాళ్ళ సైడ్ ఒక మాట చెప్తున్నారు. ఈ వీరిద్దరి సమాధానాలకు ఇక్కడ కూడా ట్యాలీ కావట్లేదు. అయితే దీంతో చాలా మంది కూడా దీనిపైన, ఈ కేసు పైన చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, అసలు ఏం జరిగింది అనే విషయాన్ని కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చాలా వరకు చాలా వారి బంధువులు ఉన్నారు ఇక్కడ. అటు తల్లిగారి సైడు తమ్ముడు, అదేవిధంగా అక్క ఉన్నారు. ఇటు సైడ్ చూసుకుంటే వాళ్ళ అత్త, మామ, భర్త, అదేవిధంగా ఆడబిడ్డ కూడా మనకు
ఉన్న పరిస్థితి. ఒకసారి మనం వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏం జరిగిందన్న విషయాన్ని. చెప్పండి, అసలు మీకు డౌట్లు ఏమున్నాయి? మీ దగ్గర నుండి మీ మమత వదిన ఎప్పుడు వెళ్ళిపోయింది? మీకు దీనిపైన ఎలాంటి అనుమానం ఉన్నాయి? దసరాకి ఒక 7 days 8 days ఉందనంగా ఇంట్లో నుంచి గొడవ అయినప్పుడు కూడా తను వెళ్ళలేదు. దసరా టైంలో మిషన్ కాడికి వెళ్తా అనేసి బట్టలు తీసుకొని వెళ్ళింది. మా తమ్ముడు కూడా అక్కడ దాకా వెహికల్ దాకా వెళ్ళి సరే అనేసి పంపించాడు. మళ్ళీ తర్వాత ఈవినింగ్ రాను అని చెప్పింది. మా తమ్ముడు ఏడ్చి అంటే వస్తుందిరా రేపు వస్తుంది కదా ఏడవకు రా వచ్చి పడుకో అంటే కూడా కావాలి రాదట అక్క అనేసి అని అన్నాడు. అన్నాక నేను నెక్స్ట్ డే కూడా మార్నింగ్ వానికి చెప్పిన ఆమె లేదు అనేసి నెక్స్ట్ డే కూడా తాగి అట్లనే ఆమె కోసం ఏడ్చిండు. నైట్ మంచిర్యాలకి వెళ్ళిండు. యాక్సిడెంట్ అయింది, తలకు దెబ్బ తాకింది. నాకు నా తమ్ముడు రక్ష ఉండాలి కానీ మనకి అట్లా అయ్యేసరికి నేను ఆమెకు కాల్ చేసిన, నువ్వు ఇక్కడ ఉంటే ఇంట్లో ఉంటే ఇంత జరగకపోయేది, నువ్వు ఉంటే నీ దగ్గరనే ఉండేటోడు, నువ్వు ఎందుకు పోయినావు మమత, మా తమ్ముడు ఏడుస్తుండు నువ్వు కావాలంటుండు రా అనేసి అంటుండు అనేసి నేను చెప్తే ఏం రెస్పాన్స్ కాలే, రాను అని చెప్పింది. సరే అనేసి వదిలేసిన. మళ్ళీ ఆ రోజు కాల్ చేసిన అంటే నిన్న తమ్ముడు కాల్ చేసిండు. తమ్ముడున్న పిన్ని కాల్ చేసి మమత చనిపోయింది అనేసి ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. తను ఇన్ని మంత్స్ నుంచి ఎక్కడ ఉంటుంది అనేసి మాకు తెలియదు, ఎక్కడ ఉంటుందని కూడా తెలియదు. బాబు ఫోటో చూసుకుంటా ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎక్కడ ఇన్ఫర్మేషన్ తెలియదు. మా అక్క వాళ్ళతో అట్లా మాట్లాడిపించినా కూడా ఆమె ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. బాబుతో ఒకసారి వీడియో కాల్ మాట్లాడిపించింది, ఇంకొకసారి అత్తమ్మ వాళ్ళ కూతురుతోటి మాట్లాడిపించింది. కరీంనగర్లో ఉంటున్నా అనేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కానీ అడ్రస్ తెలియదు, ఏరియా తెలియదు. మళ్ళీ ఇన్ఫర్మేషన్ తెలిసినాక ఇక్కడికి వచ్చిన, నేను కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన. అది కూడా వాళ్ళ తమ్ముడు కాల్ చేసి ఇన్ని రోజులు అవుతుంది ఇంట్లోకి వెళ్ళి కనీసం అక్క ఇడికి వచ్చింది అనేసి చెప్పలే. మరి ఎందుకు వచ్చింది, ఎందుకు పంపించినావు బావా అనేసి కూడా ఒక్క రోజు కూడా క్వశ్చన్ చేసి మా తమ్ముడికి కాల్ చేసి అడగలేదు. మాకన్నా తెలియాలి కదా. ఆమె ఒక్క అడ్రస్ కూడా కరెక్ట్గా చెప్పలే, కాల్ రెస్పాన్స్ కాలే, కనీసం చెప్పలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగినాక కూడా మార్నింగ్ ఆయిల్ ప్యాకెట్ కానీ వెళ్ళిందట. మా తమ్ముడున్న మా పిన్ని కాల్ చేసినాక నేను మమత నంబర్కి కాల్ చేస్తే వీళ్ళ తమ్ముడు లిఫ్ట్ చేసిండు. ఏమైంది, మొబైల్ తీసుకెళ్ళలేదా మీ అక్క, ఎట్లా జరిగింది అని అంటే ఇట్లా ఆయిల్ ప్యాకెట్ కోసం అని వెళ్ళింది, చిన్నోని తీసుకొని వెళ్ళింది, నేను లేను అనేసి అని అన్నాడు. అంటే లేను, వచ్చిన వేరే ఫ్రెండ్స్ కాల్ చేసి ఇట్లా అక్క లేదు అనేసి చెప్పిండు. చెప్పినాక నేను ఎంక్వైరీ చేసిన, నన్ను నుంచి ఎంక్వైరీ చేసిన, ఇంకేం దొరకలేదు, ఈరోజు న్యూస్లో వచ్చింది అనేసి చెప్పిండు. చెప్పినాక నేను అక్కడ నుంచి నేనున్న ప్లేస్ నుంచి ఇక్కడికి నేను వచ్చిన మళ్ళీ నేను ఏంటి అంటే న్యూస్ పాల ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్ కోసం వెళ్తే ఎందుకు ఆమె నిన్న నేను వీడియో చూసిన, ఇక్కడికి వచ్చినాక నాకు వీడియో తెలిసింది. బాబు ఎంత హుషారుగా కార్ దగ్గరికి వెళ్తుండు, ఆమె కూడా హుషారుగా కార్ దగ్గరికి వెళ్ళింది. ఆయిల్ ప్యాకెట్ అంటే నాకు ఆమెకు తెలిసిన పర్సన్స్ అయి ఉండాలి, ఆమె దగ్గర సరౌండింగ్ పర్సన్స్ అయినా ఉండాలి. 3 days అవుతుంది ఇన్ఫర్మేషన్. 25th రోజు వెళ్ళిందట, ఇక్కడికి వచ్చినాక తెలిసింది నాకు. కానీ బాబు ఎక్కడున్నాడో మాత్రం తెలియదు. బాబు ఎక్కడ కనిపించినా దండం పెడుతున్నా, నా బాబు నాకు కావాలి, వాడు ఎక్కడున్నా మాకు ఇన్ఫార్మ్ చేయాలని కోరుకుంటున్నా. అంటే గొడవ పెట్టుకొని వెళ్ళినట్టుగా నిన్న ఎవరైతే మాట్లాడారు సుమన్ టీవీతో పెంచుకున్న తల్లి అని చెప్తున్నారు సుశీల, గొడవ పెట్టుకుని వెళ్ళిందని చెప్తున్నారు. మీరేమో మామూలుగా మా తమ్ముడే ఆటోకి పంపించేసినని చెప్తున్నారు. ఇందులో ఏది నిజం? అక్కడ మా ఏరియా ఆటో దగ్గర సీసీ కెమెరా కూడా ఉంది, కావాలంటే చెక్ చేసుకోండి, నేను ఆ డేట్ తో సహా కూడా ఇస్తా, చెక్ చేసుకోండి. మా ఏరియాలో కూడా అడగండి. గొడవ పెట్టుకొని పోలేదు ఆమె, మంచిగా ఉన్న గొడవ అయిన రోజే ఇంట్లో ఉంది తిన్నది ఉన్నది, ఉండే కాడికి ఉంది. ఆమెకి ఏదంటే అది మా తమ్ముడు సపోర్ట్ గా ఉన్నాడు, అన్ని ఒప్పుకున్నాం, అన్ని సపోర్ట్ గా ఆమెకి. నేను ఒక ఆడపిల్లనే, ఆమె కూడా ఒక ఆడపిల్లనే. మా నాన్న నాకన్నా ఎక్కువ ఆమెను చూసుకున్నాడు, బాబును కూడా మా అంతా కూడా చూసుకోడు. వాళ్ళు లేకపోతే నిద్ర కూడా పోడు మా డాడీ. వాళ్ళ డాడీ మా తాతయ్య పుట్టిండు అనుకుంటుండు మా అల్లుని చూసి, మా ఊరంతా అదే మేడ భీమయ్య పుట్టిండు అనేసి అంటారు.
అంత మంచిగా చూసుకుంటారు. మీరు అడగండి, మీరు మా ఊరికి వచ్చి కూడా మీరు ఎంక్వైరీ చేయండి. గొడవ ఇడవ ఏం లేదు. నిన్న ఇన్ఫర్మేషన్ చెప్పిండ్రు, గొడవ అయ్యి వచ్చింది, ఆడబిడ్డ ఉన్న అత్తమ్మ ఫోన్ చేస్తుంది. నేనైతే ఆమె వెళ్ళిన ఫస్ట్ డేకా సెకండ్ డేకి కాల్ చేసిన. అది మా తమ్ముడికి ఇన్సిడెంట్ జరిగినాక మా తమ్ముడు ఏడుస్తుండు, మా తమ్ముడితో అయితే లేదనగా కాల్ చేయలేదు. చేసినాం మా డాడీ చేసిండు, రెస్పాన్స్ కాలే. మా డాడీ బాధ తట్టుకోలేక చేసిండు, కానీ ఆమె రెస్పాన్స్ కాలే. వేరే వాళ్ళతో కాల్ చేస్తే కరీంనగర్లో ఉన్నానని చెప్పిండు. ఒకసారి వీడియో కాల్ మాట్లాడిపించిండు. చూడాలనిపిస్తుంది అన్నాక సెల్ఫీ దిగి ఫోటో తీసి పంపించిండు, స్టేటస్ పెట్టిండు. అది మేము సేవ్ చేసి మేము చూసుకున్నాం అంతే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కన్న తల్లి వదిన అనేసి ఫస్ట్ మాకు పచ్చని చెప్పించింది ఆమె. వదిన అన్నది ఫస్ట్, నిన్ననేమో పెంచుకున్న తల్లి అనేసి అన్నారు. ఈ రోజేమో మమ్మీ డాడీ, ఫస్ట్ ఏమో మమ్మీ డాడీ లేరన్నారు, ఈ రోజేమో మమ్మీ డాడీ ఉన్నారు అనేసి అంటున్నారు. బిడ్డ చనిపోయింది, ఎవరికైనా కన్న కూతురు ఎంత నొప్పి, కన్న ఎంత పెయిన్స్ అనుభవిస్తే రావాలి. కూతురు చనిపోయి 3 days అవుతుంది. అమ్మకి తెలియదా, డాడీకి తెలియదా? తల్లి ఉన్నప్పుడు రావాలి కదా. ఇన్ని రోజులు అవుతుంది. ఫస్ట్ ఏమో మమ్మీ డాడీ లేరని చెప్పిండ్రు, ఫస్ట్ ఎవరు లేరని చెప్పింది. తర్వాత కొన్ని రోజులకు తమ్ముడు ఉన్నాడు అని చెప్పింది, ఎవరు లేరని చెప్పింది. మళ్ళీ తర్వాత తమ్ముడు ఉన్నాడని చెప్పింది. సరే అనేసి అనుకున్నాం, ఆడపిల్ల కదా అనేసి మేము దగ్గరికి తీసుకున్నాం. అమ్మ నాన్న లేకపోతే ఎట్లుంటుందో మాకు తెలుసు, చూసినాం, తెలుసు, దగ్గరికి తీసుకున్నాం. మళ్ళీ తర్వాత అక్క ఉందా అని చెప్పిండు. నేను ఎప్పుడు చూడలే, ఇక్కడ కరీంనగర్కి వచ్చినాక మమత ఫేస్ అట్లానే కొంచెం సిమ్టమ్స్ చూసి నేను గుర్తుపట్టిన వాళ్ళ అక్క అనేసి నాకు కన్ఫర్మ్ అయింది. అప్పటిదాకా వాళ్ళ అక్క ఎవరో తెలియదు. వాళ్ళ తమ్ముని ఒక్కసారి చూసిన అంతే, మా ఇంటికి వచ్చిండు అప్పుడు చూసిన అంతే. వాళ్ళ తమ్ముడు విషయమైనా వాళ్ళ పేరెంట్స్ కోసం నాకేం తెలియదు. వాళ్ళ అమ్మ ముఖం తెలియదు, వాళ్ళ నాన్న ముఖం తెలియదు, వాళ్ళ ఏ ఏరియాలో ఉంటానని కూడా మాకు తెలియదు. కానీ అమ్మ నాన్న లేరని ఫస్ట్ చెప్పిండ్రు, ఇప్పుడేమో ఉన్నారు అంటుండ్రు. కన్న తల్లి పెంచుకున్నది అనేసి అంటుండ్రు. నాకేమో వదిన అని చెప్పింది ఆమె. ఆమె చూసుకున్నది, వదిననే చూసుకున్నది అని అంటుంది. ఇన్ని రోజులు ఇంట్లోకి వెళ్ళి సరే అమ్మాయి అంటే సరే మధ్యాహ్నానికి పోయింది, వస్తలేదు. నార్మల్ డ్రెస్ అప్ వేసుకున్నా సరే అక్క వాళ్ళ ఇంటికో ఎవరింటికో వెళ్తుంది అనుకో. నైట్ డ్రెస్ మీద వెళ్ళింది అమ్మాయి. నైట్ డ్రెస్ మీద వెళ్తే వాళ్ళ ఇంట్లో ఎవరికి డౌట్ రాలేదా, ఇన్ఫర్మేషన్ రాలేదా? 3 days తర్వాత ఫోన్ చేసి మా తమ్మునికి కాల్ చేసి బాగా అక్క వచ్చింది అనేసి అన్నాడట. ఇన్ని రోజులు గుర్తుకు రాలే బావ, నిన్న కాల్ చేసి బాగా వచ్చిందా అనేసి మాట్లాడుతుండట. సో ఇది మొత్తానికి చూసుకుంటే ఎవరైతే మమత సైడ్ ఉన్నారో వాళ్ళు పెంచుకున్న తల్లి అని చెప్పేసి వాళ్ళు పొందలేని సమాధానం చెప్తున్నట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్న సంగతి ఉంది. అయితే మొత్తానికి ఈ బాబు ఎక్కడ ఉన్నాడు అనే విషయం అయితే మనకు క్లారిటీ రావట్లేదు. బాబు కావాలి మాకు. ఈ 3 రోజుల కింద ఎక్కినటువంటి కారు ఎక్కినటువంటి బాబు ఇప్పటికీ ఆచూకీ మనకు తెలియలేదు అన్నట్టుగా అటు మమత వాళ్ళ ఆడిబిడ్డ చెప్తున్న పరిస్థితి మనకు ఇక్కడ వారు ఇక్కడ వాళ్ళ తల్లి గారి సైడ్ నిన్న కూడా మనం వాళ్ళ తమ్ముడితో మాట్లాడించే ప్రయత్నం చేశాము. మరొకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. బ్రదర్ చెప్పండి, వాళ్ళు కొన్ని ఆరోపిస్తున్నారు. దాని పోలీసులు ఏం చెప్పగలన్నారు, నేను చెప్పలేను సార్. ఓకే, అంతే సార్. మీరు చెప్పండి అమ్మా. ఏం జరిగిందో మాకేం తెలియదు సార్. వాళ్ళు ఏదన్నా చెప్తేనే కదా మేము మీకేమన్నా చెప్పేది. అంతే, ఏం చెప్పదలుచుకోలేదు. వాళ్ళు ఏమైతే చెప్తారో అదే మీకు తర్వాత తెలుస్తుంది కదా. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు పొందలేని సమాధానం చెప్తున్నారు. మమత వాళ్ళ మీరున్న సైడ్ ఒకసారి అమ్మ నాన్న ఉన్నా అని చెప్తున్నారు, ఒకసారి అమ్మ నాన్న లేదని చెప్తున్నారు. అసలు ఏందని మాకు క్లారిటీ ఇవ్వట్లేదు. ఆ పెంచుకున్న తల్లి దగ్గర ఉంటా అని చెప్తున్నారు. అసలు ఏందన్నట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏం చెప్పమంటారు సార్, తర్వాత చెప్తామంటున్నారు కదా. ఇక్కడ ఏం వస్తుందో దాన్ని బట్టి తెలుస్తుంది కదా సార్. అంటే మీకు ఎవరైనా అనుమానాలు ఉన్నాయా? అనుమానాలు ఏం లేవు సార్. మా చెల్లి మాతోటి ఏం చెప్పలేదు, అట్లాంటి ఏం తెలియదు మాకు. అంతే. కేసు విషయంలో అయితే చాలా ట్వన్స్ ట్విస్ట్, మమత ఎపిసోడ్ మొత్తం కూడా చాలా ట్వన్స్ తిరుగుతుందని చెప్పుకోవచ్చు. సరే, ఈ ఎపిసోడ్ మొత్తం ఏది ఏమైపోయినా కూడా ఆ రోజు శనివారం రోజు మధ్యాహ్నం సమయంలో మమతతో కలిసి కారు ఎక్కినటువంటి బాబు ఎక్కడ చాలా ట్విస్ట్ గా మారింది. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి. ఇక పోయిన మనిషి అయితే ఇంతవరకు ఇక చనిపోయిందని ఈ పొద్దున సుమ టీవీ వీడియో చూసిన తర్వాత మేము అక్కడ మంచిర్యాల పోలీస్ స్టేషన్లో, నస్పూర్ పోలీస్ స్టేషన్లో పోయి అది ఇట్లా చూపించి మన